నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. మహాకుంభమేళ ఈ యొక్క చరిత్రాత్మకంగా ఏర్పడినటువంటి ఇప్పుడు అవకాశం వచ్చినటువంటి మహాకుంభమేళకు ప్రపంచ చరిత్రలోనే అత్యధిక గ్యాదరింగ్ ఏర్పడడానికి గల ఇంతగా రావడం గల కారణాలు ఏంటో ఈ యొక్క మహాకుంభమేళ యొక్క ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ కుంభమేళ యొక్క చరిత్ర ఎందుకు ఉంటుంది, ప్రాముఖ్యత ఎలా ఉంది, ఎన్ని రకాల కుంభమేళాలు ఉంటాయి అని కూడా మనం చాలా విషయంగా తెలుసుకుందాం. ఈ యొక్క మహాకుంభమేళ అన్నది మనకు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 తేదీ వరకు కొనసాగుతుంది. ఈ యొక్క మహాకుంభమేళ అనున్నది దానికి దాదాపు 40 కోట్ల గ్యాదరింగ్ ఉంటుందని మనము ఈ యొక్క కథనాల ద్వారా, అన్ని వీడియోల ద్వారా, విషయాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క కుంభమేళలో మనకు ఎన్ని రకాల కుంభమేళలు ఉంటాయి అంటే మనకు 4 రకాల కుంభమేళలు ఉంటాయని తెలుసుకోవాలి. ఒకటి సాధారణ కుంభమేళ. దీన్ని తిథులు, నక్షత్రాలు ఆధారంగా ఈ సాధారణ కుంభమేళ ఏర్పడుతుంది. అప్పుడు ఈ యొక్క కుంభమేళ స్నానాలు చేస్తారు. రెండవ విషయానికి వచ్చినట్టే అర్ధ కుంభమేళ. అర్ధ కుంభమేళ అనగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ 6 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడినప్పుడు ఆ 6 సంవత్సరాలకు ఒకసారి గ్యాదరింగ్ ఏర్పడుతూ దానిలో కుంభమేళ స్నానాలు చేస్తారు. దాన్ని అర్ధ కుంభమేళ అంటారు. అలాగే పూర్ణ కుంభమేళ. పూర్ణ కుంభమేళ అనగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడేటువంటి ఈ యొక్క కుంభమేళ స్నానాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. దాదాపు ఇంతకుముందు పూర్ణ కుంభమేళ జరిగినప్పుడు దాదాపు 25 కోట్ల పబ్లిక్ ఈ యొక్క కుంభమేళ స్నానాలు చేశారని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మహాకుంభమేళ. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశము మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ అన్నది 12x12 దాదాపు 144 సంవత్సరాల తర్వాత ప్రతి 144 సంవత్సరాలకు మాత్రమే ఈ మహాకుంభమేళ అవకాశం వస్తుంది. కనుక ఈ మహాకుంభమేళలో దాదాపు ఇప్పుడు 40 కోట్లు అంటే 40 కోట్ల పబ్లిక్ ఈ యొక్క కుంభమేళ స్నానాలు చేస్తారని మనకు తెలుస్తుంది. సో ఈ యొక్క 40 కోట్ల గ్యాదరింగ్ అనేది మామూలు మాట కాదు. ప్రపంచ చరిత్రలోనే ఏ మతానికి ఏ యొక్క ప్రోగ్రాం కూడా ఇంత పెద్ద గ్యాదరింగ్ అనేది ఉండదు. హిందూ మతంలో ఐక్యత లేదు అంటారు, కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడే హిందూ మతంలో ఎంత ఐక్యత ఉన్నది అనేది ఈ మహాకుంభమేళ ద్వారా చూసినప్పుడే తెలుస్తుంది. ఈ యొక్క కుంభమేళ చరిత్ర ఏమి తెలియజేస్తుంది అంటే ఈ కుంభమేళ అనేది ఎలా ఏర్పడ్డది అంటే మనకు దేవతలు మరియు రాక్షసులు ఈ యొక్క ఏదైతే అమృతబాండం కోసం కొట్లాడుతున్నారో అమృతబాండం కోసం చిలికినప్పుడు అందులో సముద్రం దగ్గర చిలుకుతున్నప్పుడు వారి యొక్క ఆ అమృతబాండంలోని కొన్ని అమృత బాండం యొక్క కొన్ని చుక్కలు ఈ యొక్క 4 నగరాల చోట్ల 4 ప్లేసుల్లో మాత్రమే పడ్డాయి. అవి హరిద్వార, ప్రయాగరాజ, అలాగే ఉజ్జయిని, నెక్స్ట్ నాసిక్ అని చెప్పుకుంటారు. ఇక్కడ హరిద్వార అనగా గంగానది. హరిద్వార అనేది గంగానదిలో కలిసి అంటే హరిద్వార ప్రాంతంలో గంగానదిలో మనకు కొన్ని డ్రాపులు పడ్డాయి. అలాగే అంతకంటే ప్రయాగరాజ అనేది మనకు తెలుసుకుంటాం. అంటే ఇక్కడ గంగా, యమున, సరస్వతి, దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలిసే చోటుని త్రివేణి సంగమం అంటారు. ఇది ప్రయాగరాజలో ఇప్పుడు విపరీతమైనటువంటి జనాలు ఈ యొక్క పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే మనకు ఉజ్జయిని అనేది ఉజ్జయిని క్షిప్రా నది. ఉజ్జయిని అనేది మనకు క్షిప్రా నది చేరుకుంటుంది. అలాగే నాసిక్ అనేది మనకు గోదావరి నది అని మనకు తెలుసు. నాసిక్ దగ్గరనే గోదావరి నది ప్రారంభమైందని కూడా తెలుసు. ఈ యొక్క 4 నదులు, ఈ 4 పట్టణాల ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువ మంది ఈ యొక్క పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల ఏం ప్రయోజనాలు ఆశిస్తారని చెప్పి మనం అనుకుంటారు. మన యొక్క పూర్వుల యొక్క సమాచారం ప్రకారము ఈ పుణ్యస్నానాలు ఎవరైతే చేస్తారో వారికి ఉన్న పాప విమోచనం జరుగుతుంది. ఈ తరం యొక్క ఈ పబ్లిక్ యొక్క ప్రజల యొక్క పాప విమోచన కాకుండా వారి పూర్వీకుల పాపాలు కూడా చేసినట్లయితే పోతాయని హిందువులు పూర్తిగా విశ్వసిస్తారు. కనుక ఈ యొక్క పుణ్యస్నానాలు తప్పకుండా చేయాలని భావిస్తారు. దీనికి సాధువులు, సన్యాసులు, అన్ని అఘోరాలు అన్ని ఎక్కడి నుంచో వచ్చి అఘోరాలు కూడా కొన్ని వేల సంఖ్యలో అఘోరాలు వచ్చి ఇప్పుడు ఈ యొక్క పుణ్యస్నానాలు మనకు ఆచరిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని కోట్ల పబ్లిక్ గ్యాదరింగ్ అయిందనేది మనకు తెలియజేస్తుంది. దీనికి నిజంగా మినిమం 40 కోట్ల వరకు ఖచ్చితంగా వస్తారనేటువంటి అంచనాలతోని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఈ యొక్క కుంభమేళకు ఈ గ్యాదరింగ్లో ఇప్పుడు ఎంతవరకు అంటే దాదాపు 13,000 వరకు ట్రైను, 67,000 వరకు కెమెరాలు, అక్కడ 400 వరకు రోడ్లు, సో కొన్ని లక్షల
సో టాయిలెట్స్, వాళ్ళకి కావాల్సిన వసతులు, లక్షల టెంట్లు వేసి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని పబ్లిక్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ను, అంటే ఇంత కోట్ల గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభుత్వం పూర్తిగా ఎప్పుడైతే తీసుకుంటుందో అప్పుడే సాధ్యమవుతుందన్నమాట. కనుక అన్ని రకాల ఈ యొక్క అన్ని ప్రాంతాల నుంచి, అన్ని ప్లేసుల నుంచి ఈ యొక్క రైల్వే ఫెసిలిటీసు, బస్ ఫెసిలిటీసు, అక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా ఉండడానికి వసతులు, టెంట్ వసతులు, టాయిలెట్ వసతులు, ఈ యొక్క కెమెరాలు, సో అన్ని రకాలుగా ఏ రకంగా ప్రాబ్లం కాకుండా కొన్ని వేల మంది, దాదాపు 10,000 మంది ఓన్లీ మామూలుగా వర్కర్స్ని ఈ విధంగా అరేంజ్ చేయడము, ఇట్లా ఎన్నో రకాల ఫెసిలిటీస్ చేసింది. దీంతో దాదాపు 7,500 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. అంటే దీన్ని ప్రెస్టేజియస్గా ఖర్చు పెట్టి కూడా చేసింది. కానీ ఈ యొక్క ఇంతగా ఖర్చు ఎందుకు పెడుతున్నా అనుకోకుండా వీల్లేదు. కనుక ఒక మతం యొక్క విశ్వాసం కోసం ఈ 7,500 కోట్ల వల్ల దాదాపు 2 లక్షల కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే దాదాపు అక్కడ ఎన్నో రకాల పబ్లిక్, అక్కడ బిజినెస్లు పెట్టిన వాళ్ళు కావచ్చు, టెంట్లు వేసిన వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అన్ని రకాల పబ్లిక్ బాగుపడతారు. అంటే అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ బాగుపడతాయి, విమానాలు, ఈ యొక్క రైళ్ళు, అలాగే బస్సులు, అన్ని ప్రాంతాల నుంచి చేసినప్పుడు అన్ని రకాల ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఈ ఇంత పెద్ద గ్యాదరింగ్ గల అంటే అవకాశం ఏంటంటే ఇప్పుడు ఈ ఇంత గ్యాదరింగ్ కనుక మహాకుంభమేళా అని మనం తెలియజేసుకున్నాం. మహాకుంభమేళా అనేది మాత్రం 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఇంత గ్యాదరింగ్ ఏర్పడుతుంది. ఇంత గ్యాదరింగ్ తగ్గట్టు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఫెసిలిటీస్ చేస్తుంది. ఈ యొక్క మత విశ్వాసాలను కాపాడుకోవడము, హిందూ మతం యొక్క ధర్మాన్ని కాపాడుకోవడము, ఇతర మతాలను ద్వేషించకుండా ఉండడము, హిందూ మతాన్ని కాపాడుకోవడమే మన లక్ష్యంగా ఉంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, హిందూ మతాన్ని కాపాడుకోవాలి. సో హిందువులని యొక్క గౌరవించుకోవాలి, ఇతర మతాలను కూడా మనం గౌరవించాలి, కానీ మన మతాన్ని మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.